జీవితాలు పాడైపోతున్నాయి, పతనం వైపు వెళుతున్నాయి, చచ్చిపోతున్నారు. నాయనా, కష్టపడి కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి ఎందుకు ఉపయోగపడట్లేదు, నేను ఎందుకు బతకాలని విరక్తి చెంది ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు ఉన్నారు. వ్యసనాలకు బానిసలు అయిపోతున్న వారు ఉన్నారు. కొంతమంది పిల్లలు అయితే కొన్ని సిటీస్లో చదువుకోవటానికి పైసలు లేక తండ్రి పంపించే స్థితి లేదని ఎరిగి రాత్రి వేళల్లో పొరపాట్లు చేస్తూ ఆ డబ్బుతో చదువుకుంటున్న పరిస్థితిలో కొంతమందికి తగిలారు. దేవా, నా దేశానికి ఎందుకు ఈ దుర్గతి? నా దేశానికి ఎందుకు ఈ దుర్గతి? ప్రభుత్వాలకి ఇదేం పట్టదు, వాళ్ళకి మతం కావాలి. మత పరిరక్షణ, మత పరిరక్షణ. ఒక పక్క మనుషుల జీవితాలు మట్టిపాలైపోతుంటే మత్తులో జోగుతున్న ప్రభుత్వాలకు సిగ్గు కలిగించు ప్రభు, బుద్ధి చెప్పు ప్రభు. యవనస్తుల జీవితాలు కొన్ని చోట్ల చూస్తుంటే గుండె రగిలిపోతున్నాయి. ఈ సంగతి తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళ గుండె ఎంత కోతకు గురైతే. నాయనా, ఈ దుర్భర స్థితి నుంచి నా దేశమును విడిపించు. ఈ దారుణమైన పరిస్థితి నుంచి నా దేశ ప్రజల్ని విడిపించు. నీ పాదాలు పట్టుకుంటున్నా. యవన బిడ్డలకు చక్కగా చదువుకోవటానికి కావలసినటువంటి ఫీజులు కట్టుకోవటానికి కావలసిన సమృద్ధి ఉండాలి. చదివిన బిడ్డలకి జాబ్స్ రావాలి. సుసంపన్న భారతావని దరిద్రంతో అల్లాడుతుంది ప్రభు. ఒకసారి దర్శించవా? ఒకసారి దర్శించు తండ్రి. తండ్రి తండ్రి జోక్యం చేసుకో తండ్రి. రైతాంగాన్ని చూడు. వ్యవసాయ ఆధారిత జీవితాలు. వ్యవసాయంలో పంట పండితేనే వాళ్ళ కడుపు నిండిద్ది, లేకపోతే పురుగు మందే దిక్కు అన్నట్టుగా రైతులు బ్రతుకుతారు. కల్తీ విత్తనాలు, సరైన దిగుబడి రావు. కల్తీ విత్తనాలతో మోసపోతున్నారు. లేదు, పంట పండితే గిట్టుబాటు ధర లేక దళారీ వ్యవస్థలో బలైపోతున్న రైతాంగాన్ని ఒక్కసారి చూడు తండ్రి. పాపం రైతుకి మార్కెట్ ధర వేరు, రైతు దగ్గరికి వచ్చే ధర వేరు. మార్కెట్లో 30 ఉన్నది, రైతు దగ్గర 10 కూడా చెయ్యనటువంటి పరిస్థితి ప్రభు. రైతు ఎప్పుడయ్యా సంతోషంగా ఉంటాడు? రైతు ఎప్పుడయ్యా కడుపు నిండా అన్నం తింటాడు? రైతు బిడ్డలు ఎప్పుడయ్యా కళకళలాడుతారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోయా. అన్ని బాగుంటే వర్షాలు ఉండవు, పడితేనేమో ఎలవలై పారేటట్టు పడతాయి. దేవా, ఏ కుటుంబం చూసినా అప్పులు 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 అప్పులు. కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలు ఎన్నో. అప్పులతో చస్తూ బ్రతుకుతున్న బిడ్డలు ఎందరో. వారికి ధైర్యాన్ని ప్రసాదించి, వారికి విడుదల మార్గాన్ని చూపించు.